వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్, వేగంగా అమరావతి అభివృద్ధి, ప్రధాని మోదీ. సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే, రాబోయే రోజుల్లో మరిన్ని, సీఎం చంద్రబాబు. ఏపీలో కూటమి 15 ఏళ్లు బలంగా ఉండాలి, డిప్యూటీ సీఎం పవన్. కర్నూలు పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. రాజదర్బార్ గోడలపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను తెలిపే శిల్పాలను ఆసక్తిగా పరిశీలించారు. అక్కడ శివాజీ విగ్రహం వద్ద నమస్కరించారు. శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను పరిశీలించారు. ధ్యాన ముద్రలో ఉన్న శివాజీ అమ్మవారి విగ్రహాలను దర్శించుకున్నారు. అమ్మవారి విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పుష్పాలను సమర్పించారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్లారు. ఈ కేంద్రం నిర్వహణ బాగుందని ట్రస్ట్ నిర్వాహకులను ప్రధాని మోదీ అభినందించారు. निडरता और बलिदान को सबसे ऊपर कैसे रखकर देश हित में काम किया जाता है, इसका सबसे बड़ा पर्याय अगर कोई है तो वो छत्रपति शिवाजी है। श्री शिवाजी स्फूर्ति केंद्र में मौजूद है एक ध्यान मंदिर। यहाँ पर भी प्रधानमंत्री पहुँचे, आप देख सकते हैं तस्वीरें। ध्यान मंदिर में प्रतापगढ़, राजगढ़, रायगढ़ और शिवनेरी जो किले हैं उनके मॉडल्स मौजूद हैं। केंद्र में छत्रपति शिवाजी महाराज की ध्यान मुद्रा में एक प्रतिमा भी स्थापित है। विजय ध्वज पताका लहराती हुई यहाँ नजर आ रही है और छत्रपति शिवाजी महाराज को यहाँ नमन करते हुए नजर आए प्रधानमंत्री। और ये तस्वीरें हमारे इतिहास को जीवंत करती हैं, हमारे इतिहास को युवाओं से जोड़कर ये बताती हैं कि बहुत कई बलिदानों के बाद गुमनाम ऐसे कई नायक रहे जिन्होंने अपने प्राणों को न्यौछावर किया माँ भारती की रक्षा के लिए, और उसमें कूट कूट कर भरी हुई थी राष्ट्र भावना, देशभक्ति, देश प्रीति, जिसकी वजह से आज हम सब आप स्वतंत्र हवा में सांस ले पा रहे हैं। और जिन किलों के मॉडल यहाँ मौजूद हैं, किसी ज़माने में ये अंग्रेज़ों के अधीन थे, लेकिन किस तरह अपने अदम्य साहस, शौर्य का परचम लहराते हुए छत्रपति शिवाजी ने इन्हें आज़ाद कराया। और यहाँ ध्यान मुद्रा में भी उनकी एक प्रतिमा मौजूद है और इस प्रतिमा पर भी पुष्पांजलि अर्पित करते नजर आए प्रधानमंत्री नरेंद्र मोदी। स्फूर्ति केंद्र जहां राष्ट्रभक्ति के साथ साथ ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం చంద్రబాబు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. ఆంధ్రాకి ఏదైనా అవసరం ఉంది అంటే ఒక సరైన విజన్ మరియు సరైన నాయకత్వం తాలూకు అవసరం ఉంది. నేడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆంధ్రాకి ఆ శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉంది మరియు కేంద్ర ప్రభుత్వం తాలూకా పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. साथियों, पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है। डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है। आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं। మిత్రులారా, గత 16 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి తాలూకా వాహనం శరవేగంగా కదులుతుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది. నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి. और जैसा चंद्रबाबू ने कहा, इस तेज गति को देख करके मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे, विकसित भारत होके रहेगा।
చంద్రబాబు గారు చెప్పినట్టు నేను చెప్పగలను 2047 నాటికి ఎప్పుడైతే భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్రం సంపాదించుకుని తయారవుతుందో ఆనాటికి ఖచ్చితంగా ఈ భారతదేశం వికసిత భారతదేశంగా తయారవుతుంది. अभी बाबू ने बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया, लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है. 21वीं सदी 140 करोड़ हिंदुस्तानियों की सदी होने वाली है. ఇప్పుడు బాబు గారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు. అదే రకంగా నేను కూడా చెప్పగలను, ఈ 21వ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం. ఈ 21వ శతాబ్దం భారతీయులు 140 కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది. మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు శివారులో నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారన్నారు. జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ I thank Modi ji for the GST reforms. Again గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికీ న్యాయం జరిగిందని. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. Modi ji is a unique leader serving the nation with utmost dedication. I don't have any doubt, 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కర్మయోగి, ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు శివారులో నన్నూరు వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మనకి జీఎస్టీ వల్ల లాభాలని అందరికి అందించేలా ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి, గౌరవ ప్రధానమంత్రి గారికి, దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రధానమంత్రి గారికి ఇంకొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేమందరం ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఏ ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందరం సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి, ఆయన నాయకత్వంతో ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని, వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. గత 15 సంవత్సరాలుగా ఒకే స్కూల్లో పనిచేస్తున్న తమను ఇంతవరకు ట్రాన్స్ఫర్లు లేవని ఎన్నోసార్లు ప్రభుత్వానికి తెలిపినా పట్టించుకోకుండా గత కొద్ది కాలం క్రితం ట్రాన్స్ఫర్లు ఇచ్చే ప్రక్రియను అమలుపరిచినా ఇంతవరకు అవే స్కూల్ గత 9 నుండి 10 ఏళ్లుగా పనిచేస్తున్నా కానీ ఇంకా ట్రాన్స్ఫర్లు మార్చలేదంటూ ఉపాధ్యాయులు నెల్లూరు జిల్లా డిఈఓ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. హార్మోన్స్ బ్యాలెన్స్ అయిపోయి నాకు అసలు హెల్తే బాగుండట్లేదు సార్. అలాగా రోజు ఇంట్లో ఏడ్చుకుంటా నేను ఏడవని రోజు లేదు.
మమ్మల్ని మీరు ఎలా అయినా సరే దయచేసి మమ్మల్ని రిలీవ్ చేయాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం సార్. మా సమస్యల్ని మీరు వెంటనే అర్థం చేసుకొని మమ్మల్ని రిలీవ్ చేయండి దయచేసి. మనీ సుబ్బు, నెల్లూరు జిల్లా బీటీ అధ్యక్షుడిని. అదేవిధంగా 2025లో బదిలీ అయి తెలివి కానిటువంటి బాధితులను కూడా ప్రభుత్వం బదిలీ చేసి అసంబద్ధంగా వాళ్ళని మళ్ళా రీబ్యాక్ చేసి పాత స్కూల్లోనే పనిచేయమని చెప్పి చెప్పడం చాలా దారుణం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా 8 years అయిపోయి కంపల్సరీగా బదిలీలో ఉండి కొత్త స్కూల్కి వెళ్తే ఆ పాయింట్లు పోగొట్టుకోవడం మళ్ళీ పాత స్కూల్లో పనిచేయడం చాలా దారుణం. ప్రభుత్వం మోడల్ స్కూల్ పేరుతో స్కూల్ తీసుకొచ్చి ఎన్నో పోస్టులు కేటాయించి అక్కడగా పోస్టులు ఇవ్వకుండా వాళ్ళని అలాగే పెట్టేసి చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు చూశారు మహిళలు ఎంత మానసిక క్షోభకు గురవుతున్నారు. దయచేసి వెంటనే ప్రభుత్వం, జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వెంటనే అందరినీ కూడా రిలీవ్ చేయాలని చెప్పి సందర్భంగా ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అధికారులు కోరినట్లయితే వాళ్ళు మాదేం లేదు, మాదేం ఉంది, మీరేగా చేశారు, యూనియన్లు చేశారని చెప్పి పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే యూనియన్లు కోరితే చేసే ప్రభుత్వాలు అయితే ఎన్నో సమస్యలు మీ ముందుంచినప్పుడు ఒక్కడికో పరిష్కారం చేయట్లేదు. ఇలా మామూలుగా ప్రభుత్వం ఈ సమస్యలను పక్కన పెట్టేసి నిన్న డిఓ గారు ఒక మెసేజ్ పెట్టారు. ఏది యూనియన్లు బాధితులందరూ కూడా మమ్మల్ని రిలీవ్ చేయమని చెప్పి అభ్యర్థిస్తే మీరు 22 జియో ప్రకారం వెనక్కి రావాల్సింది ఉంది కాబట్టి మేము ఇలా చేసామని చెప్తున్నారు. మేము కోరుతుంది ఏంది, బదిలీల్లో రిలీవ్ అయినప్పుడు, ట్రాన్స్ఫర్ అయినప్పుడు కంపల్సరీ కూడా మేము కొత్త స్కూల్లో పోయి పనిచేయలేకపోవడం చాలా దారుణం కదా. ఈ పరిస్థితి ఎందుకు? ఇప్పుడు డిఎస్సి ఇచ్చారు, డిఎస్సిలో కూడా ఏదైనా అవసరమైన స్కూల్ ఇస్తారంటే అలా ఇవ్వలేదు. ఒక్క స్కూల్లో తక్కువ ఉన్న స్కూల్లో ఇచ్చారు. మోడల్ స్కూల్లో 4-5 పోస్టులు ఉంటే ఒక్క పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితిని జిల్లా అధికారులు గుర్తించి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఈ 25లో బదిలైన ప్రతి ఉపాధ్యాయుల్ని వాళ్ళ కొత్త స్కూల్ పంపించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం నాయకులు తయారు చేస్తున్న అక్రమ మద్యం విశాఖ జిల్లా నర్సీపట్నంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు కూడా సరఫరా అయిందని మాజీ ప్రభుత్వ విప్, పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు ఆరోపించారు. అక్రమ మద్యంపై వైసీపీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన చేస్తూ ఎక్సైజ్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎక్సైజ్ సిఐ రాంబాబు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ముదునూరి మాట్లాడుతూ అక్రమ మద్యంతో ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. టీడీపీ నాయకులు వీధికి బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు గత ఎన్నికల్లో తెలుగుదేశం తరపున తంబాలపల్లి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారన్నారు. ప్రభుత్వ అండదండలతో ఎక్కడ మద్యం ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి అక్రమ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేశారంటూ ధ్వజమెత్తారు. గుట్టురట్టు కావడంతో కేసును పక్కదారి పట్టించేందుకు వైసీపీని టార్గెట్ చేశారని ముదునూరి మండిపడ్డారు. స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు, తంబళ్ళపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అక్కడ మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి, ఆయన ఆధ్వర్యంలో ఫ్యాక్టరీలు నడుస్తున్నాయని స్వయంగా రికార్డెడ్ ఎవిడెన్స్ తోటి పట్టుకోవడం జరిగింది. ఆయన సరఫరా చేస్తున్నటువంటి ఈ నకిలీ మద్యం నర్సీపట్నంలో కనిపించింది, పాలకొల్లులో కనిపించింది, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా నకిలీ మద్యం కనిపిస్తూ ఉంది. దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏం అడిగితే, ప్రశ్నిస్తే వారందరూ కూడా తయారు చేసేది వైఎస్ఆర్సీపీ కోవర్ట్లట చెప్పేటువంటి సమాధానం. మరి ఇవాళ ప్రజల ప్రాణాలతోటి ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. నీళ్లు లేవేమో అందుబాటులో లేవు, కానీ మద్యం షాపులను అందుబాటులోకి తీసుకొచ్చారు, బెల్ట్ షాపులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీధి తెలుగుదేశం. మరి ఈ రోజున ఈ కల్తీ మద్యాన్ని మరి ఈ పోలీసు వారికి, ఎక్సైజ్ వారికి కళ్ళు కనిపించడం లేదా అని అడుగుతున్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. లేదు, హాస్పిటల్ పాలయ్యేటువంటి మద్యాన్ని మీరు అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నటువంటి వారిని ఇంతవరకు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. దీని మీద తక్షణమే మీరు ఏం చెప్తూ ఉన్నారు? వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎవరు దోషులు
దీన్ని ఎవరు తయారు చేస్తూ ఉన్నారు? ప్రజల ప్రాణాలతోటి ఎవరు చెలగాటమాడుతూ ఉన్నారు? వారిని తక్షణమే అరెస్ట్ చేసి మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము పోరాడుతూ ఉన్నాం. నమ్ముతూ ఉన్నాం. ఎవరు సిండికేట్ లో ఇక్కడ తెలియని వారు ఎవరో లేదు. తాడిపత్రికి వచ్చిన జిల్లా కలెక్టర్ ను తాడిపత్రి R&B బంగ్లాలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తో మాట్లాడుతూ NH 544D రోడ్డుకి సంబంధించి ముచ్చుకోట, ఎర్రగుంటపల్లి, బుగ్గపులి, పొద్దుటూరు గ్రామాల్లో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ల్యాండ్ యాక్విజిషన్ కు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ ని వేసి తొందరగా సమస్యలు పరిష్కరించాలని జేసీ అశ్మిత్ రెడ్డి కలెక్టర్ ఆనంద్ ని కోరారు. ఈ సందర్భంగా త్వరలోనే స్పెషల్ ఆఫీసర్ ను నియమించి సమస్యను పరిష్కరిస్తారని కలెక్టర్ తెలిపారు. నమస్కారము. ఈరోజు జిల్లాలో మనకు 544D అని చెప్పి నేషనల్ హైవే సంబంధించి కొన్ని ల్యాండ్ అక్విజిషన్ యాక్టివిటీస్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. దానిలో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి చూస్తామనుకొని ఇట్లా తాడిపత్రి వరకు రావడం జరిగింది. ఇప్పుడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు సుమారుగా ఒక 9-10 లొకేషన్స్లో చూడడం జరిగింది. ఇక్కడ కూడా ఇష్యూస్ అన్నీ కూడా వీలైన వరకు నెక్స్ట్ ఒక 1 monthలో క్లోజ్ చేసేసుకొని ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా పూర్తిగా హైవే పనులు ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సూపర్ GST సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ దాసరాజు ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీలో RDA, మున్సిపల్ రెవెన్యూ, GST శాఖల అధికారులతో పాటు పలువురు దుకాణదారులు, వినియోగదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ దాసరాజు మాట్లాడుతూ GST తగ్గింపుతో ఆటోమొబైల్ రంగంలో జోష్ నెలకొందన్నారు. కారు, బైక్లతో పాటు స్పేర్ పార్ట్స్ ధరలు కూడా తగ్గడంతో కస్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. GST తగ్గింపుతో దసరాకు మార్కెట్లో భారీ అమ్మకాలు జరిగాయని, దీపావళి కూడా ఇదే స్పీడ్ కొనసాగుతుందన్నారు. వెహికల్స్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. మరి మన భారత ప్రధానమంత్రి గారు అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం సూపర్ GST సూపర్ సేవింగ్స్ అంటే GST తగ్గుదల వలన మనకి ఎంత మేలు జరిగిందని ఈ నెలనాళ్ళు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో సంబరాలు చేసుకుంటున్నాము. మరి మన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మన ప్రాంతానికి సంబంధించిన ఆవిడ ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఆవిడ అనేక అభివృద్ధి చేస్తున్నారు. మరి మన నర్సాపురం నియోజకవర్గానికి అయితే ప్రత్యేకమైన విషయం ఇది. అందులో భాగంగా మన స్థానిక శాసనసభ్యులుగా కూడా చాలా చురుగ్గా ఈ వ్యవహారాల్లో పాల్గొంటున్నారు. మరి ఆయన ఈరోజు కార్యక్రమానికి మోటార్ వెహికల్ ర్యాలీ కనుక MVA గారు, అదేవిధంగా డిప్యూటీ DCTO గారు, అదేవిధంగా ఇక్కడ మన తహసీల్దార్ గారు, MPDO గారు, కమిషనర్ గారు కూడా వస్తారు. మరి వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో అదేవిధంగా పెద్ద ఎత్తున GSW సిబ్బంది, ప్రజలు వీళ్ళందరూ భాగస్వామ్యంతో మనం డ్రైవర్స్ వీళ్ళందరూ భాగస్వామ్యంతో ఈరోజు చేస్తున్నాం. దీనికి ప్రధానంగా ఈరోజు ఉద్దేశం ఏంటంటే వాటర్ వెహికల్స్ మీద చాలా గణనీయంగా GST తగ్గింది. చాలా గణనీయంగా తగ్గింది. 10% మినిమం అన్ని 150cc లోపున్న వాహనాలన్నీ కూడా 10% కలిసి రావడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఆటోలకి తగ్గింది, అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ తగ్గింది, ట్రాక్టర్స్ తగ్గింది, తర్వాత స్పేర్ పార్ట్స్ మీద కూడా తగ్గింది. మినిమమ్ 28 నుంచి 18కి వచ్చేసినాయి అన్నీ. అదేవిధంగా స్పేర్ పార్ట్స్ మీద కూడా మనకి చాలా గణనీయంగా 5%కి వచ్చింది. ఇది దీనివల్ల ఏంటంటే రైతులకి, సామాన్య ప్రజలకి, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకి అందరికి కూడా అవసరమైనటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో మనకి మోటార్ సైకిళ్ళు, బళ్ళు, అదేవిధంగా ట్రాక్టర్లు, ఆటోలు, వీటిలన్నిటి కూడా అదేవిధంగా గూడ్స్ సరఫరా చేసే వాహనాలు, ఇవన్నిటి కూడా మనకి GST గణనీయంగా తగ్గింది. మరి 10% సేవ్ అవడం అంటే చాలా గొప్ప విషయం. మరి ₹1,00,000 బండికి 10,000 తగ్గి 90,000 అవుతుంది. అది మరి దాన్ని ప్రజలకిలో కూడా తీసుకెళ్ళి ప్రజలకి గవర్నమెంట్ చేస్తున్నటువంటి గొప్ప విషయం వాళ్ళకి అందుబాటులో తెచ్చి చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రతిదీ ప్రజలకు సంబంధించింది. ప్రజలకి మంచి జీవన. వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంకు చెందిన చప్పిడి వెంకట్రావు కుమార్తె సుగుణను 2 ఏళ్ల క్రితం చీరాల మండలం బోయినవారిపాలెంకు చెందిన హోంగార్డు విధులు నిర్వహిస్తున్న బోయిన చంద్రశేఖర్ తో వివాహం చేశారు. వివాహ సమయంలో కట్నం ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు సుగుణ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక మహిళ భర్త ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టగా ఆమె తల్లిదండ్రులు అండగా నిలిచారు. ఆ సమయంలో ఇంటికి తాళాలు వేసి భర్త కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు.
దీంతో కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు చంద్రశేఖరరావుపై తక్షణ చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు. మ్యారేజ్ చేసుకొని 3rd ఇయర్ రన్నింగ్ 1 ఇయర్ బాగానే ఉన్నాము. ఇంకా ఓట్స్ వేసిరావని ఎలక్షన్ టైంలో పంపించి పొలం కట్నం తీసుకొని రా అని ఇంకింత వాటికి పొలం పెట్టించుకున్నా తీసుకొని అన్నట్లేదు. మాకొద్దు ఎస్పీ దగ్గర తేల్చుకుంటాము అది ఇది అని అంటున్నారు. నా పేరు సుగుణ, మా ఆయన పేరు బోయిన్ చంద్రశేఖర్. పెళ్ళైన సంవత్సరం వరకు బాగున్నాము. తర్వాత ఎలక్షన్స్కి ఇంటికి పంపించి పొలం కట్నం తీసుకొని రామని అన్నారు. పొలం పెట్టుకున్నాక ఇంటికి తీసుకెళ్ళను అని అంటున్నారు. ఎస్పీ ఆఫీస్లో చేస్తున్నాడు. నన్ను తీసుకెళ్ళంటే ఎస్పీ సార్ దగ్గర తెలుసుకుంటాను అది ఇది అని అంటున్నారు. పేరు మీ ఆయన పేరు? బోయిన్ చంద్రశేఖర్. బోయిన్ వర్పాలో ఎస్పీ ఆఫీస్లో హోంగార్డ్ చేస్తున్నాడు. అదనపు కట్టుందామని చెప్పి ఎందుకు అంటున్నాడు? వాళ్ళకి పక్కన ఇంకా ఎక్కువ ఇస్తున్నారండి. 7 ఎకరాలు ఇచ్చిస్తానన్నారండి. ఆల్రెడీ పెళ్ళయింది కదా. నేను తెచ్చింది వాళ్ళకి సరిపోలేదంట, నేను నచ్చలేదంట వాళ్ళు. ఇంకో పెళ్లి చేసుకుందాం అని చెప్పి అంటున్నాడు. ఇంకొక పెళ్లి చేసుకోవాలని పక్కన మ్యాచెస్ కూడా చూస్తున్నారంట. ఎలాగైనా నన్ను వదిలించుకోవాలి అని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.